హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ వంకాయలు, నేను ఈ టైప్ వంకాయలు తీసుకున్నాను. 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, హోమ్ మేడ్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అట్లానే హోమ్ మేడ్ కారం 2 టేబుల్ స్పూన్స్. ఫస్ట్ ఏం చేయాలంటే ఆనియన్స్ని పీల్ తీసేసి వాష్ చేసి పీసెస్గా చేసుకోవాలి. అట్లానే ఇవి కూడా తొడిమిలు తీసేసి పచ్చిమిర్చి వాష్ చేసి పీసెస్గా తీసుకోవాలి. అట్లానే వీటిని కూడా వాష్ చేసి మధ్యలోకి నాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆనియన్ పీసెస్ని పచ్చిమిర్చి పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని, అట్లానే కొంచెం సాల్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అని చెప్పాను కదా, అది వేసేసుకొని, తర్వాత గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని, దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువే పడుతుంది, స్పైసీనెస్. తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. గ్రైండర్లో పేస్ట్ చేస్తే ఇట్లా పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ని ఇట్లా కట్ చేసుకున్న మనం వంకాయల్ని పొడుగుగా ఉంటే మధ్యకి కట్ చేసి 2 పీసెస్గా దాంట్లో ఈ స్టఫ్ని పెట్టాలి. తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టుకొని హీట్ అయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఈ గుత్తి వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనకి అది కుక్ అవ్వాలి, పేస్ట్ అనేది వంకాయ కూడా కుక్ అవ్వాలి కదా. ఇట్లా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక, ఆయిల్ హీట్ ఎక్కింది అనుకున్నాక దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాం. తర్వాత దీంట్లోనే చిటికెడు పసుపు వేస్తున్నాం. తర్వాత దీంట్లోకి ఈ వంకాయ ముక్కల్ని ఇట్లా వదిలేయడం. ఇట్లా 1 బై 1 సిమ్లోనే ఉంచండి స్టవ్ మాత్రం. ఇట్లా 1 బై 1 దీంట్లో వేసేయడం. చెప్పాను కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందని. దీనికి వేసాక మనకి ఇంకా రిమైనింగ్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా పైన అప్లై చేశాక ఇట్లా పైన అప్లై చేసేసి పైన కరివేపాకుతో గార్నిష్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. 1/2 టేబుల్ స్పూన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి మగ్గే వరకు లిడ్ క్లోజ్ చేసి ఉంచుదాం. చూసారా ఎట్లా కనబడుతుందో మనకి ట్రాన్స్పరెంట్ లిడ్లోంచి ఇట్లా మగ్గుతూ ఉంటాయి. అట్లా మగ్గుతుండగానే మనం ఏం చేయాలంటే తర్వాత ఒక 5 మినిట్స్ ఇట్లా మగ్గనిచ్చాక వంకాయ కొంచెం మగ్గింది అనుకున్నాక లిడ్ ఓపెన్ చేసుకొని ఒక్కొక్క వంకాయ స్టఫింగ్ని మెల్లిగా స్టఫింగ్ రాకుండా బయటికి ఇట్లా రివర్స్ చేయాలి. ఇట్లా అన్నీ రివర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 2 సైడ్స్ మనకి మగ్గాలి కదా, ఒక సైడే మగ్గడం కాదు కదా. సో ఇట్లా రివర్స్ చేసుకుంటూ అన్నీ చూసారా చక్కగా మగ్గుతున్నాయి. భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇది పర్పుల్ అండ్ రెడ్ కారం. చూసారా మగ్గాక వంకాయ అనేది వేరే పర్పుల్ కలర్లో వచ్చేసింది. డిఫరెంట్ పర్పుల్ షేడ్స్ మనకి కలర్స్లో, పర్పుల్ కలర్లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఈ వంకాయ వల్ల ప్రయోజనాలు ఒక వీడియోలో పెట్టాను, ఒకసారి వాచ్ చేయండి. అది ఇట్లా అన్ని వంకాయ పీసెస్ రివర్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మగ్గనివ్వడమే. తర్వాత ఇలా 5 మినిట్స్ మగ్గింది అనుకున్నాక మగ్గనిచ్చి
తర్వాత లిడ్ ఓపెన్ చేసి వాటర్ అవసరమైతే పోసుకోవచ్చు. అట్లానే వాటర్ అవసరం లేదు మనకి దీంతో మగ్గు పెట్టేద్దాము అనుకుంటే ఇట్లానే మగ్గనిచ్చేస్తే సరిపోతుంది. అంతే నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ. ఇది మగ్గుతుంది. మగ్గాక నేను తర్వాత బౌల్లోకి తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.